ఏంట్రా నిన్న అన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేసావు? పక్కన ఎవరిదో అమ్మాయి వాయిస్ వినిపించింది. ఫోన్ నా దగ్గర లేదురా. మేఘ్ మే మేఘనానా? మేఘన ఎవర్రా? మేఘన అనలేదు. మేఘాల వల్ల ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవురా. అనియా, మేఘనా మేడం నీకోసం వెతుకుతుంది. ఏంట్రా ఇప్పుడు నిన్ను మేఘాలు ఎత్తుక్కుంటూ వచ్చా డైరెక్ట్గా? అలా కాదు, తను మన బంగ్లాలో గెస్ట్ అంతే. ఫోన్ కూడా మారిపోయేంత చనువు, అది కూడా బంగ్లాకి వచ్చిన గెస్ట్. నెక్స్ట్ లెవెల్ కస్టమర్ సర్వీస్ రా. అలా ఏం లేదురా. నేను అలా ఉందని కూడా అనలేదు కదరా. షీజ్ ఎ నైస్ గర్ల్. అబ్బా, అక్కడికి వెళ్ళి అమ్మాయి మాయలో పడ్డావు అనమాట. బాగుందిరా. అలా ఏం లేదు. తను చూస్తే ఏదో గుడ్ ఫీలింగ్. నేను చేసే ప్రతి ట్యూన్లో తనలోని లైవ్లీనెస్ వింటున్నా. ఓహో, అంటే ఈసారి మత్తు వదిలి ప్రేమమాయ లోతుల్లో పడ్డావు అనమాట. ఇంకా లేట్ ఏంటి, మేడంకి చెప్పావా మరి విషయం? అప్పుడే కాదురా, దానికి కొంచెం టైం ఉంది. ప్రేమ ఎప్పుడు ముహూర్తాలు చూసుకోదులే, రాహు కాలం కూడా కలిసి వచ్చులే అని మన పెద్దలు ఎప్పుడూ అన్నారు కదరా. అరే, అది అంది ప్రభుదేవా కదా. టెక్నికల్లీ అది అందరి అగ్మారా. ఇంకా నోరు మూస్తావా? అయినా నీకేంట్రా, పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకువి, అమెరికాలో పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసి వచ్చావు, అందులోనూ తొందరలో పెద్ద మ్యూజిషియన్ కాబోతున్నావు. నీకేంట్రా? అక్కడే నా ప్రాబ్లం. ఇక్కడికి రాగానే ఏదో క్రియేట్ చేయాలని చెప్పి ఏదో ట్యూన్స్ చేస్తూ ఫెయిల్ అవుతున్నా. అదే టైంకి మేఘ్నా వచ్చింది. షీ ఇన్స్పైర్డ్ మీ లాట్ రా. నేను నేచర్లో చూడాలనుకున్నవన్నీ నేను తనలో చూశాను. షీ బికేమ్ మై ఇన్స్పిరేషన్. నా ఆల్బమ్ అయిపోగానే మీ అంకుల్ చేతిలో పెట్టి నేను వెంటనే తన దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాను. అది ఇంకా చాలు చాలు, ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చా. రే రే రే, ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చావురా? మొత్తం చెప్పు. రే, నేను తర్వాత మాట్లాడతాను. రేయ్,